సింగనగర్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి సంఘటనకు సంబంధించి ఇప్పటికి A1 సతీష్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన నేపథ్యం చూసాం. కానీ A2గా దుర్గారావుని పెట్టారని ప్రచారం జరిగింది. కానీ A2గా దుర్గారావుని పెట్టలేదు పోలీసులు. ఇప్పటివరకు రిమాండ్ రిపోర్ట్లో A2గా పెట్టలేదు. కానీ దుర్గారావుని పోలీసులు అదుపులో తీసుకున్నారు. కానీ ఇప్పటివరకు దుర్గారావు ఆచూకీ ఎక్కడుందో ఎవరికి తెలియట్లేదు. ప్రస్తుతం సింగనగర్లోని వడ్డెర కాలనీలో ప్రస్తుతం దుర్గారావు ఇంటి వద్ద ఉన్నాము. దుర్గారావు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమయ్యారని ఎవరికి కూడా తెలియట్లేదు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంటే రోడ్డు మీద ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళినటువంటి పోలీసులు ఇప్పటివరకు మా అబ్బాయి గురించి సరైన సమాధానం చెప్పట్లేదని చెప్తున్నారు. ఇదే దుర్గారావు ఉండే ఇల్లు, ఇక్కడే ఉండేవారు. ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటనకు సంబంధించినటువంటి ఇష్యూలో ఆయన్ని తీసుకెళ్లారని పోలీసులు తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వాళ్ళ మదర్ ఉన్నారు, దుర్గారావు వాళ్ళ మదర్ ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, మీ అబ్బాయి ఏ రోజు అంటే ఎప్పుడు తీసుకెళ్లారు పోలీసులు? మీకు తెలుసా తీసుకెళ్ళడం? మాకు తెలియదు సార్. మేము కూలి పని చేసుకొని బతికేవాళ్ళం. మా అబ్బాయిని తీసుకెళ్ళటం కూడా మాకు తెలియదు. అసలు ఎవరో వచ్చి మీ అబ్బాయిని తీసుకెళ్లారమ్మా మా పిల్ల వచ్చి అన్నారు. కానీ ఆ పిల్లగాడు ఏమైంది కూడా మాకు ఆజుకు తెలియదు. మరి ఏమి చేశారని కూడా మాకు చూపించలేదు. మేము ఆందోళన ఇస్తున్నాము. మరి ఆ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు మా మీద ఇంత కచ్చా? మేమేం చేసామని మా మీద కచ్చా? ఓట్లేసి గెలిపించినందుక మా మీద కచ్చా? పెద్దవాళ్ళని చేసినందుక? ఓట్లేండి అమ్మ, ఒకసారి చూడండి అమ్మ అని కల్పించాడు. మరి ఈ రోజున ఉట్టోళ్ళని తీసుకెళ్ళి పట్టుకెళ్ళి జైల్లో అయితే మేమేం చేయాలి? మేము ఆ పూటకి తెచ్చుకొని తినేవాళ్ళం. మేము అన్న ఉద్యోగస్తులు లచ్చలు మాకు అన్న వస్తున్నాయా? చేసుకుంటే తిన్నట్టు, ఆట వేసుకుంటే తిన్నట్టు లేదు. ఆ బిడ్డలు ఎంత మటుకు బోలు తింటలేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే కాదు అంటే ఎప్పుడు మీ చివరిసారి మీ అబ్బాయితో మాట్లాడారు? అసలు మాట్లాడలేదు సార్. ఇప్పుడు 6 రోజులు నేను మాట్లాడక నా కొడుకు చూడకే 6 రోజులు ఇప్పటికి నేను బయటికి పోయాడు అనుకుంటున్నా. కానీ నేను మాట్లాడతా, ఫోన్ కూడా చేయలేదు కనీసం మా అబ్బాయికి. ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. నా కొడుకుని చూడక ఇప్పుడు 6 రోజులు వెళ్ళటకి నేను పలానా కాడికి పోతున్నానమ్మా అని నాకు చెప్పలా. మరి భార్యకి చెప్పాడో లేదో నాకు మటుకి తెలవదు. నేను పైన ఉంటా అద్దెకి. నేను పనికి పోయి వస్తుంటే మీ అబ్బాయిని బట్టుకెళ్ళారని ఎవరో చెబితే వచ్చా. పైన ఉంటా నేను స్టేర్లు. సరే ఉండారులే అనుకున్నా. కానీ ఇంత కాడికి వస్తుందని మేము అనుకోవాలి. ఆ జగన్మోహన్ రెడ్డికి రాళ్ళేసి అంత టోళ్ళమా మేము? చెప్పు. నా కొడుకుని ఇరికియటం ఎందుకు అంటాం? ఇదంతా మాకు ఉండోళ్ళతో ఆడినా ఏదో ఇది. కానీ లేనోళ్ళు పేదోళ్ళతో ఆడితే మా బతుకులు ఏంది? మా బతుకులు ఎంత, మేమెంత చెప్పండి? అంటే మీ అబ్బాయిని తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు ఏం చెప్పి తీసుకెళ్లారు? అసలు ఏమి చెప్పారు కూడా మాకు తెలియదు సార్. అదంతా మాకు ఏమీ తెలియదు. నీతో మాట ఉంది రాని దుర్గారావు, ఏములు దుర్గారావు నువ్వేనా అన్నారంట. అవును సార్ అన్నాడంట. ఎక్కువ కారు మప్పీలో వచ్చి కారు ఎక్కించుకొని వెళ్ళారు. ఇంకా అది మనకు తెలియదు. ఇంక తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగారా పోలీసులు? అడిగాము. అడిగితే అక్కడ అన్నాడు, అమ్మా మీ అబ్బాయి ఇంకా మా కాడ సేమంగా వండాడు కానీ ఇప్పుడు మటుకు మేము చీపియమన్నారు. అది మాకు ఇంత మడికి చీపీలా తిరుగుతూనే ఉండాం. కానీ ఆడకేయాడు కానీ ఇంత మడికి జాడే చెప్పలేదు మాకు. ఇంకా అది మరి పోలీసులు మా దగ్గర ఉన్నారని వాళ్ళు చెప్పారు. పోలీసులు చెప్పారు మా దగ్గరే ఉన్నాడు అన్నాడు పెద్ద ఆయన, ఒక ఆయన. కానీ కంటికి చూపించట్లేదు. ఇంకంతే మరి నాకు తెలిసింది అది. భార్య కూడా ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. ఏం జరిగిందో. మరి ఎప్పుడు మీ హస్బెండ్ని ఎప్పుడు తీసుకెళ్లారు? చివరిసారిగా మీరు ఎప్పుడు మాట్లాడారు మీ హస్బెండ్తో? నేను పొద్దున్నే 16వ తారీఖు పొద్దున్నే పనికి వెళ్ళానండి. ఆయన కూడా బయటకు వెళ్ళాడు. ఇంకా ఆ రోజు సాయంత్రం ఎవరో వచ్చి చెప్తే కానీ తెలిసింది మాకు. నేను పనికి వెళ్ళి వచ్చేసరికి ఫోన్ కూడా రింగ్ అవ్వట్లేదు, ఫోన్ కూడా లాగేసుకున్నారు. మరి ఇంతవరకు ఏ ఆచూకీ లేదు. నిందితులు 4గురిని వదిలిపెట్టేశారు. సతీష్ నింద ఒప్పుకున్నాడు. ఇప్పుడు నా భర్తను ఎందుకు అందులో ఉంచుతాను? ఆ టీడీపీలో ఉన్నారనే కదా, ఒక పార్టీలో ఉన్నాడని ఇంత రాదంతం చేస్తున్నారు. నా మొగుడు ఏమి లచ్చలు తినలేదు. ఎన్ని సంవత్సరాల నుంచో కూడా లేడు ఆయన. 1-2 నెలల నుంచే ఉన్నాడు. ఈ టీడీపీ దుర్గారావు అనే ఇరికిచ్చారు. అదే ఒక సాధారణ దుర్గారావు అయితే మీరు ఆ పేరు లాక్కొస్తారా? ఒక టీడీపీలో ఉన్నాడని మీరు ఇంత రాదంతం. హస్బెండ్ పార్టీలో తిరుగుతాడా? అంటే ఈ 2 నెలల నుంచే జాయిన్ అయ్యాడండి. మా పేదవాళ్ళందరూ 10వ క్లాస్ అంతవరకు చదువుకున్న వాళ్ళే. మా ఆయన కొంచెం ఐటీఐ చదువుకున్నాడు, కొంచెం నాలెడ్జ్ ఉంది, కొంచెం యాక్టివ్గా తిరుగుతాడు కుర్రోళ్ళందరిలో. మాకు కూడా ఏ సమస్యలు వచ్చినా పిల్లలందరూ అన్న అనుకుంటూ వస్తారు. అలా ఉన్నాడని తన మీద ఇంత కక్ష కడుతున్నారు. అలా ఉన్నాడని తను ఇరికిచ్చారు. నా భర్త టీడీపీలో ఉన్నారని మీరు నా భర్తను బయటకు రానియట్లేదు. మీరు అదే ఒక సాధారణ వ్యక్తి అయితే ఇప్పటివరకు సతీష్తో పాటు తీసుకొచ్చేవాళ్ళే కదా. A2 అని చెప్తున్నారు కదా. మీరు ఒక టీడీపీ దుర్గారావు అనే కదా మీరు అందులో ఉంచేది. ఒక సాధారణ వ్యక్తి అయితే అట్లా ఉంచుతారా? తీసుకురావాలి, నా భర్తను కూడా బయటకు తీసుకురావాలి. అంటే పోలీసుల్ని మీరు అడగడం జరిగిందా? పోలీసులు ఏం చెప్పారు?
పోలీసులు నేను డిఎస్పీ సార్ చెప్పారు, మా ఆధీనంలోనే ఉన్నాడు, క్షేమంగానే ఉన్నాడు అని చెప్పారు. ఎప్పుడు విడిచిపెడతామని చెప్పారు? చెప్పలేదండి. ఇంట్రాగేషన్ అయిన తర్వాత, పూర్తి ఇంట్రాగేషన్ అయిన తర్వాత మేము పంపిస్తాము అన్నాడు. సాయంత్రాన్ని చూపిస్తా అన్నారు. ఇప్పుడు 4 రోజులు అయింది, ఇంతవరకు ఏం లేదు. మీ హస్బెండ్ కావాలని ఇరికించారంటారా? అవునండి, కావాలనే ఇరికిచ్చారు. అదే ఒక టీడీపీలో లేకుండా ఒక సాధారణ వ్యక్తికి ఆటో తోలుకునే వ్యక్తిని తీసుకెళ్తారా? ఎంతోమంది దొరకరాలు ఉన్నారు మా గూడెలో. మా ఒడ్రు కాలనీ అంతా వేములా గుంజని. మా దరిద్రం ఏంటంటే అందరూ వేముల వాళ్ళే. అందుకని ఇంత ఒక ఫ్యామిలీ లాగా సృష్టించేస్తున్నారు. వేముల సతీష్, వేముల దుర్గారావు, వేముల చిన్న అందరూ వేముల గుంజోళ్ళే ఉంటాం మేము. అందుకని ఇంత రాదంత. ఇది ఇక్కడ బంధువులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏం జరుగుతుందో ఏంటండి. ఏమా అంటే మీ దుర్గారావు ఏమవుతాడు మీకు? అన్నయ్య అండి. ఎప్పుడు మీరు చివరిసారికి ఎప్పుడు మాట్లాడారు? మేము మాట్లాడలేదండి, మేము ఊరి నుండి వచ్చాము. మాది ఇష్యూ విషయం తెలిసిన తర్వాత ఈరోజు పొద్దున పూట వచ్చామండి. మేము సంబంధం లేని వ్యక్తిని ఈ విధంగా తీసుకుపోయి ఆ విధంగా ఆగం చేయడం కరెక్ట్ కాదు సార్ అసలు. ఎందుకంటే పసిపిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారు. ఆయన పని చేసుకొని తీసుకొస్తేనే వీళ్ళు బతకాల్సింది. అలాంటి పేద వ్యక్తిని తీసుకుని పోయి, సామాన్యమైన మనిషిని తీసుకుని పోయి ఆ విధంగా అదని ఇదని ఆ కేసులని ఈ కేసులని ఇరికించడం కరెక్ట్ కాదు సార్ అసలు. అది దీనికి మాకు న్యాయం కావాలనుకొని మేము అడుగుతున్నాం. ఇది న్యాయం కావాలని చెప్తున్నారు వాళ్ళంతా కూడా. అటు తల్లి కానీ భార్య కానీ పోలీసులు అయితే మా వద్దే ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. ఇంట్రాగేషన్ పూర్తయిన తర్వాత విడిచిపెడతామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన్ని చూపించలేదు. 16వ తారీఖు తర్వాత మేము భర్తని చూడలేదని దుర్గారావు వైఫ్ చెప్తుంది. ఒకసారి ఈ ఆటో దుర్గారావు, వేముల దుర్గారావు ఇదే ఆటోని నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ప్రతిరోజు కూడా ఈ ఆటోనే అతనికి జీవనాధారం. ప్రస్తుతం ఈ ఆటో దుర్గారావు లేకపోతే ఈ ఆటో కూడా ఇక్కడే ఉంది. అంటే రెక్కాడి దగ్గర డొక్కాడని కుటుంబాలు పేర్లు, ఇంటి పేర్లు వేముల అనే పేరు ఉండేసరికి అందరినీ తీసుకువెళ్ళి ఈ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు కానీ, భార్య కానీ, దుర్గారావు తల్లి కానీ చెప్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి ఈ ఇష్యూ తెలిసిందారు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చెందుతున్నారు. దుర్గారావుకి ఏమైంది అంటే చెప్తున్నారు. భార్య కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో రెండు నెలల నుంచి తిరుగుతున్నాడు, అందుకే తెలుగుదేశం పార్టీ కాబట్టే నా భర్తని ఈ విధంగా అరెస్ట్ చేశారు, పార్టీలో లేకుండా అసలు ఎలాంటి గొడవలు ఉండేవి కాదని దుర్గారావు వైఫ్ చెప్తున్నారు. మరి చూడాలి, పోలీసులు తమ ఆధీనంలో ఉన్నారు, ఇంట్రాగేషన్ జరుగుతుందని చెప్తున్నారు. మరి పోలీసులు మాత్రం ఇంకా రిమాండ్ రిపోర్ట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ A2 పేరు దుర్గారావు పేరు పెట్టలేదు కాబట్టి ఆయన్ని విచారణ పూర్తి చేసి విడిచిపెడతారు, లేకపోతే A2గా దుర్గారావుని పెడతారనేది ఇంకా తెలియాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు మాత్రం చాలా ఆందోళన చెందుతున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు తండ్రి లేడని 3-4 రోజులకు వాళ్ళు కూడా తిండి తినట్లేదని ఆ తల్లి ఆవేదన చెందుతుంది. ఏదేమైనప్పుడు ప్రస్తుతం అయితే ఒడ్డెరి కాలనీలో ఆ కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, సింగనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.